Hi Big Boss, this is Raghav Gundimeda. I am working as a tattoo artist. Since 2008, I am running a tattoo studio in Hyderabad. When my days end, I might just fall in love. I'm not the DJ and I love this song. Me and you ever know. I am a married man and I have 2 girl childs. When my days end, I might just fall in love. I'm not the DJ and I love this song. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు బిగ్ బాస్. చాలా సాదాసీదాగా టాటూ స్టూడియో రన్ చేసుకునే నన్ను ఒక సెలబ్రిటీ టాటూ ఆర్టిస్ట్ చేసింది బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 2 అప్పుడు నాకు బిగ్ బాస్ నుండి కాల్ వచ్చింది, గీతామాధురి గారికి టాటూ చేయాలని చెప్పేసి. ఆ టైంలో నేను అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉండటంతో నేను ఆ ఛాన్స్ని మిస్ చేసుకున్నాను. దీంతో నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ అవకాశం మళ్ళీ నాకు దేవుడి ద్వారా మళ్ళీ బిగ్ బాస్ నాకు ఇచ్చాడు. సీజన్ 3 టైంలో శ్రీముఖి గారికి టాటూ చేయాలని చెప్పేసి నన్ను ఆడిషన్కి పిలిచారు. బిగ్ బాస్ ఎలా చేయాలని చెప్పేసి డ్రాయింగ్ చేసి ఆ ఆడిషన్లో నేను చూపించాను. నేను చేసిన డ్రాయింగ్ నచ్చడంతో బిగ్ బాస్ టీం నన్ను సెలెక్ట్ చేసి టాటూ చేయడానికి రెడీ అవ్వమని చెప్పేసి చెప్పింది. యాక్చువల్లీ హౌస్ బయట చేస్తానేమో అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ నన్ను హౌస్ లోపలికి పంపిస్తారని చెప్పేసి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో టాస్క్ లో ఖచ్చితంగా టాటూ చేయించుకోవాలని చెప్పేసి రావడంతో శ్రీముఖి గారికి టాటూ చేయడానికి నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి దాదాపు 2 గంటలు స్పెండ్ చేసి ఆ టాటూని కంప్లీట్ చేశాను. నా లైఫ్ లో అదొక మర్చిపోయిన ఇన్సిడెంట్. ఎవ్రీ ఇయర్ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడల్లా నేను బిగ్ బాస్ ని రెగ్యులర్ గా వాచ్ చేయటం, ఎందుకంటే ఆ టాటూ చేయడానికి మళ్ళీ అవకాశం వస్తుందని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. అలాంటిది బిగ్ బాస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కామన్ మెన్ కేటగిరీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే కామన్ మెన్ కేటగిరీలో నేను కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి. ఈ జర్నీ చాలా బ్యూటిఫుల్. నాకు అవకాశం వచ్చినా రాకపోయినా నేను బిగ్ బాస్ కి ఎప్పుడూ కృతజ్ఞ అయి ఉంటాను. కామన్ మెన్ కేటగిరీలో బిగ్ బాస్ కి నేను కూడా అప్లై చేసి నేను బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. నన్ను నేను ప్రూవ్ చేసుకున్నట్టు ఈ ప్లాట్ఫామ్ మరింత ఉపయోగపడుతుంది. నా లైఫ్ ఇంకా మంచిగా హెల్తీగా హ్యాపీగా నేను సర్వే చేయగలను అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫర్ గివింగ్ ఏ గుడ్ opportunity to me. Hopefully you will select me as a Big Boss contestant. Thank you, love you Big Boss, love you Nagarjuna garu. When my days end, I might just fall in love.